హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ తెలుగు ఫిలిం లోడింగ్ అనే చెప్పాలి. అండ్ ఈ సినిమా మామూలు సినిమా కాదు. అండ్ చాలా గట్టిగా ప్లానింగ్ అయితే చేయబోతున్నారు ఈ సినిమాకి. అండ్ బీభత్సమైన హైప్ అయితే ఉందన్నమాట. అసలు ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అయితే మీకు తెలిసిద్దనమాట ఈ సినిమాకి ఎంత హైప్ ఉందనేది. అండ్ రీసెంట్గా మన మహేష్ బాబు గారి రీసెంట్గా ఒక పోస్టర్ని వదిలారు కదా, అసలు మామూలుగా లేదు. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ పోస్టర్ మాత్రం. అండ్ చాలా చాలా బాగుందన్నమాట. అండ్ చాలా బాగా వైరల్ అయింది. సో గుడ్ అనమాట. ఇక నవంబర్లో ఒక పెద్ద అప్డేట్ ఉందని మన రాజమౌళి గారు చెప్పారు కదా. సో ఆ అప్డేట్ వస్తే మాత్రం ఇక సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోద్దనే చెప్పాలి. సో మరి నవంబర్లో ఏ అప్డేట్ ఇస్తారో ఏంటో చూద్దాము. అండ్ ఈ సినిమా మీద ఎందుకు అంత హైప్ ఉందంటే ముఖ్యంగా డైరెక్టర్ అనమాట. మన రాజమౌళి గారు తీస్తున్నారు. చాలా పెద్ద డైరెక్టర్. ఇప్పుడు త్రిబుల్ ఆర్తో ఆస్కార్ అవార్డ్ కొట్టారు కదా. సో ఆ తర్వాత ఇక మామూలుగా లేదు. అండ్ తన పేరు వరల్డ్ వైడ్గా వినపడ్డది. మొత్తం ప్రపంచం మొత్తం ఇక ఒకటే నినాదం అన్నమాట, రాజమౌళి గారే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు రాజమౌళి గారు. అండ్ బాహుబలి సినిమా తీశారు. బాహుబలి సినిమాతోనే ఇక మామూలుగా లేదు తనకి క్రేజ్. ఇక ఆ తర్వాత త్రిబుల్ ఆర్ వచ్చాకే ఇక మొత్తం వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది. వరల్డ్ వైడ్ వినపడ్డది రాజమౌళి గారి పేరు. ఇప్పుడు అందరూ వెయిట్ చేసేది ఎస్ఎస్ఎంబి 29. ఇది గనక రిలీజ్ అయిన రోజు మాత్రం ఇక ఎలాగుంటుందంటే ఇక బ్లాస్టే. ఇక మొత్తం తెలుగు స్టేట్స్ వైడ్గా కూడా కాదు, వరల్డ్ వైడ్గా ఇక కలెక్షన్స్లో ఎక్కడి నుంచి మొదలైద్దంటే 1000 కోట్ల నుంచి మొదలైద్ది లెక్క మాత్రం. సో అంత గట్టిగా ప్లానింగ్ అయితే జరుగుతుంది. అంత పెద్ద సినిమా తీయబోతున్నారు మన మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారు అనమాట. అండ్ నాకు తెలిసి టైం అయితే పట్టిద్ది, చాలా టైం పట్టిద్ది. మీరు చూశారు బాహుబలి ఎంత టైం తీసుకున్నారో, త్రిబుల్ ఆర్ ఎంత టైం తీసుకున్నారో మీకు అందరికీ తెలుసు కదా. సో ఈ సినిమా కూడా చాలా టైం అయితే పట్టిద్ది. అండ్ ఈ సినిమా 2 పార్ట్స్ అంట. సో ఫస్ట్ పార్ట్ మరి ఎప్పుడు వచ్చిద్దో నాకు తెలిసి 2028లో రావచ్చేమో. సో అప్పుడు వస్తే గుడ్ అనమాట. అండ్ దాని తర్వాత ఇక మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని సెకండ్ పార్ట్ ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో. సో అదనమాట. అండ్ ఇది అయిపోయాక మహాభారతం తీస్తారంట రాజమౌళి గారు. సో అది మాత్రం ఇక ఎలాగంటే ఇక పెద్ద పెద్ద నెంబర్లను పెట్టిద్ది ఆ సినిమా మాత్రం. ఇక మొత్తం అరాచకమే. సో అదనమాట. అండ్ 5,000 కోట్లు, 7,000 కోట్లు. సో ఆ నెంబర్ వినిపించిద్ది మనకి ఒకవేళ మహాభారతం కనుక తీస్తే రాజమౌళి గారు. సో అదనమాట. సో ఇప్పుడైతే ఈ సినిమా కోసం మన మహేష్ బాబు గారి ఫ్యాన్సే కాదు, మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం మాత్రం. అండ్ అందరి ఫ్యాన్స్ ఈ సినిమాని బాగా సపోర్ట్ చేస్తారు, అందులో మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఇది మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే చెప్పాలి. నిజంగా వెయిటింగ్ అనమాట ఈ సినిమా కోసం. అండ్ వన్స్ ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావటం మొదలైందా, ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అంతే ఇక. అండ్ ఒక్కొక్క రికార్డు పక్కకి తప్పుకోవాల్సిందే. సో అలా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సినిమాలో పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారనమాట. ఇక్కడ తెలుగు నుంచి మనకి రాజమౌళి గారికి పెద్ద క్రేజ్ ఉంది. అండ్ మహేష్ బాబు గారికి ఇక బీభత్సమైన క్రేజ్ ఉంది. అండ్ అటువైపు నుంచి హిందీ సైడ్ నుంచి ప్రియాంక చోప్రా గారిని తీసుకున్నారు. తనకు కూడా మంచి క్రేజ్ అయితే ఉంది, చాలా మంచి హీరోయిన్ అనే చెప్పాలి. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఉంటున్నారంట ఈ సినిమాలో. సో తను కూడా సలార్తో గట్టి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. అండ్ మంచి ఆడియన్స్ పుల్ అయితే ఉంది తనకు కూడా. సో వీళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారనమాట.
సో అన్ని వైపుల నుంచి కవర్ చేస్తున్నారు మన రాజమౌళి గారు. ఏదైనా ఊరికే అయిపోరు కదా నెంబర్ 1 డైరెక్టరు. సో అదనమాట. సో ఇంకా పెద్ద పెద్ద లొకేషన్స్‌లో షూటింగ్ అయితే చేస్తున్నారంట. ఫారెస్ట్స్ అడవుల్లో షూటింగ్స్ అయితే ప్లానింగ్ చేస్తున్నారంట. సో ఇలా ఎక్కడ లేని సీన్‌లు, ఎప్పుడు చూడని సీన్‌లు, ఎప్పుడు చూడని సినిమా మనకి ఇవ్వబోతున్నారు రాజమౌళి గారు. సో టైం అయితే పట్టిద్ది. అండ్ వన్స్ ఈ సినిమా ల్యాండ్ అయిందా రికార్డ్‌లో మోత మోగిచ్చేసిద్దంతే.